అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? మా పేరు పిప్పర్ నీలవేణి అండి. ఇక్కడ ఏం పని చేస్తారు మీరు? ఇక్కడ బియ్యం కాటకాడ ఉంటానండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యాన్లు ఆపేసి షాపుల కింద పెట్టారు. ఎలా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు? బాగానే ఉందండి, ప్రస్తుతానికి బాగానే జరుగుతుందండి. ఇది 2వ నెల అండి, బాగానే జరుగుతుందండి. వస్తున్న వాళ్ళందరూ ఏమైనా ఇబ్బంది పడతాయి ఏమైనా ఉన్నాయా? టైంగా వేస్తున్నారు? ఏమి లేదండి, టైం ప్రకారం మేము ఇస్తామండి, వాళ్ళు కూడా పట్టుకెళ్తారండి. అమ్మ ఇప్పుడు లెగలేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ నెల నుండి మీరే తీసుకెళ్ళి ఇంటికాడ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్న మాట ప్రకారంగా ఇప్పుడు వెళ్ళి మీరు ఇస్తున్నారా, లేదంటే వాళ్ళని మీరు ఇక్కడ రప్పిస్తున్నారా? లేదండి, మరీ లెగలేని వాళ్ళకి మేమే పట్టుకెళ్తున్నామండి. వచ్చేవాళ్ళు మట్టుకి వచ్చి పట్టుకెళ్తున్నారండి. బాగానే ఉందండి. ఏమేమి ఇస్తున్నారమ్మా ఇప్పుడు రేషన్? ఇప్పుడు రేషన్ బియ్యమునండి, పంచదారండి. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఈ కాటా విషయంలో తగ్గడాలు అలాంటివి ఏమీ లేదండి. ఇప్పుడు ఏమీ రాలేదండి. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, అసలు ఏమీ రాలేదండి. కోట మాంసం గట్ట అలాంటిది ఏమీ లేదండి. అమ్మ ఎలా ఉంది ఇప్పుడు? రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, షాపులు పెట్టిన తర్వాత బాగుందా? అది కస్టమర్లు అడగాలండి, మనదే ఉందండి. అంటే మీరు చూస్తున్నారు కదా, వ్యాన్లు ఉన్నప్పుడు మీరు ఆ వెళ్ళిన విధానం కానీ ఇప్పుడు షాపులు పెట్టిన తర్వాత అందరు ఇక్కడ రావడం పద్ధతి కానీ ఎలా? కస్టమర్లు చెప్తారండి, మరి మనం ఏం చెప్తామండి. నేనైతే కాటకాడ ఉంటానండి, మనది ఏముందండి, మనది ఏమీ లేదండి. ఇంకా ఆ కస్టమర్లకి మరి ఆ ఇబ్బంది అనేది లేదనేది వాళ్ళు చెప్పాలండి.